హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్రువ రుచులు. ఈరోజు మనం చూడబోతున్నాం రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని బజ్జీ. ఉదయాన్నే వేడివేడి ఉగ్గాని, పక్కన కరకరలాడే మిర్చి బజ్జీ. సూపర్ టేస్ట్ కదా. అయినో బజ్జీ అంత హెల్తీ ఆప్షన్ కాదు బ్రేక్ఫాస్ట్కి, బట్ ఎప్పుడైనా తినడంలో అస్సలు తప్పులేదు. ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు ఒకసారి నేను చూపించే స్టైల్లో ట్రై చేసి చూడండి. అందరికీ బాగా నచ్చుతుంది. పెద్దవాళ్లే కాదు, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఎప్పుడన్నా టైం లేనప్పుడు ఫాస్ట్గా క్విక్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక 2 పెద్ద ఆనియన్స్ని చిన్నగా సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక 10 to 15 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మీ కారానికి సరిపడా మీరు చూసి తీసుకోండి. ఒక 2 టొమాటోస్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకొని కట్ చేసుకోండి. అలాగే చింతపండు పేస్ట్. ఒకవేళ మీ దగ్గర చింతపండు పేస్ట్ లేకపోతే చింతపండుని వాటర్లో నానబెట్టుకొని జ్యూస్ తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు తాలింపు గింజలు: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పసుపు. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో మరమరాలు వేసుకొని ఒక 2-3 మినిట్స్ నాననివ్వండి. చూసారు కదా, మరమరాలు మొత్తం వాటర్లో సోక్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం మరమరాల్ని వాటర్ నుంచి స్క్వీజ్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా స్క్వీజ్ చేసుకున్నాక అది వేరే బౌల్లోకి తీసి పెట్టుకోండి. అంతే, వాటర్ సపరేట్ చేసినాక చూసారు కదా, ఇలా ఉంటాయి మరమరాలు. కొన్ని ఏరియాస్లో బొరుగులని కూడా అంటారండి, మేము మరమరాలు అంటాం, సో అలా చెప్తున్నాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు మీ ఇష్టం అండి, మీకు నచ్చితే వేసుకోండి, నేను ఇక్కడ వేయలేదు. అలాగే పసుపు, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ ఆనియన్స్ బ్రౌన్ అవ్వనివ్వద్దండి. హాఫ్ కుక్ అయిన తర్వాత అందులోకి ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, దాని మీద లిడ్ పెట్టుకొని టొమాటోల్ని బాగా మగ్గనివ్వండి. టొమాటోస్ చూసారు కదా, ఒక 5 to 6 మినిట్స్కి టొమాటోస్ బాగా మగ్గిపోతాయి. అందులోకి మనం చింతపండు రసం కానీ చింతపండు పేస్ట్ కానీ వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే కనుక కొంచెం వేసుకోండి. ఇప్పుడు నేను ఒక పౌడర్ వేసాను కదా, అది ఏం లేదు, అదేంటంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేయడానికి నేను ఆ పౌడర్ వేసుకున్నాను. ఆ పౌడర్లో ఏమేమి వేసుకోవాలంటే వెల్లుల్లిపాయలు, కొబ్బరి, ఉప్పు, కారం, చాట్ మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఇవన్నీ వేసుకొని ఆ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మరమరాలు వేసేసి బాగా కలుపుకోవడమే. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాలి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలు కూడా వద్దనకుండా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఉగ్గాని రెడీ అయిపోయింది కదా, బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ని వేడెక్కనివ్వండి. అవి వేడెక్కేలోపు మనం మిరపకాయలు తీసుకుందాం. మిరపకాయల్ని బాగా క్లీన్ చేసుకొని మనం పిండి రెడీ చేసుకోవాలి. శనగపిండి, ఉప్పు, అలాగే బేకింగ్ సోడా, వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి కలుపుకోండి. బజ్జీని ఆ పిండిలో ముంచి ఆయిల్లో వేసేసుకోవడమే.
చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలు వేసుకోండి. అప్పుడు మనకి క్రిస్పీగా కరకరలాడతాయి. శనగపిండిలో కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోండి, అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి. ఉట్టి శనగపిండితో వేసుకుంటే కనుక బజ్జీలు మెత్తగా ఉంటాయి. అంతే, మన ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. ఈ రెండు కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్కే కాదండి, లంచ్ డిన్నర్కి ఎప్పుడన్నా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అసలు టైం లేనప్పుడు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అంతే, ఎంతో యమ్మీ యమ్మీ ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.